హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. దీని పేరు ఏంటంటే రవ్వ జామున్స్. ఈ రవ్వ జామున్ అనేది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను అనడం కాదు, కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తే అప్పుడు మీరే అంటారు చాలా చాలా బాగున్నాయని. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఈ స్వీట్ని చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకొని 2 లేదా 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రవ్వ కలర్ మారకుండా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 కప్పు రవ్వకు 2 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే పాలు పచ్చివైనా లేకపోతే మరిగించినవైనా సరే తీసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కాసేపటికి ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కళాయి వేసుకొని 2 కప్పుల పంచదార వేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పాకాన్ని మరగనివ్వాలి. ఈ విధంగా పాకం బాగా మరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ మిశ్రమం అనేది బాగా చల్లారింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా ఉండలు చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కట్లెట్ షేప్లో చేసుకుంటున్నాను. రౌండ్గా కాకుండా కాస్త అరచేతిలో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినట్లుగా చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతటినీ కూడా కట్లెట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గట్టిగా అయిపోతాయి, ఇంకా మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇవి పాకాన్ని కూడా బాగా పీల్చుకుంటాయి. కాసేపటి తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని వేడివేడి పాకంలో వేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా మనం ఆయిల్లో 2 వైపులా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ పాకంలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 2 గంటల పాటు అలాగే వదిలేయాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూస్తారు కదా, పాకం అంతా బాగా పీల్చుకొని ఎంత బాగున్నాయో. మనం చేసిన స్వీట్ అనేది చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేసుకొని మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మనం చేసిన స్వీట్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా పాకం వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.